సౌజన్య, కొంచెం కాఫీ పెట్టి ఇయ్యమ్మా. ఈరోజు ఎందుకో చాలా నీరసంగా అనిపిస్తోంది. అత్తయ్య, ఇప్పుడే నేను వంటిల్లంతా క్లీన్ చేసుకుని బయటకు వచ్చాను. ఇలా బయటకు వచ్చి నా రూమ్లోకి వెళ్ళాను లేదో మళ్ళీ కాఫీ అంటూ పిలుస్తున్నారు. అసలు నాకు రెస్ట్ ఉండద్దా? నన్ను పూర్తిగా వంటింటి కుందేలం చేసి మీ ఇష్టం వచ్చినట్టు ఆడించాలని చూస్తున్నారు మీ అందరూ. మా ఫ్రెండ్ ఫోన్ చేసింది వాళ్ళ ఇంటికి రమ్మని. నేను ఇప్పుడు అక్కడికి బయలుదేరుతున్నాను. మీకు కాఫీ కావాలంటే మీరు పెట్టుకోండి. చిన్న చిన్న పనులు కూడా మీరు చేసుకోలేరా? చెప్పా కదా, ఈరోజు కొంచెం నీరసంగా అనిపిస్తోందమ్మా. ఆ కాఫీ పెట్టుకునే ఓపికే ఉంటే నిన్నెందుకు అడుగుతాను? నేనే పెట్టుకుని ఉండేదాన్ని. నేను కూడా ఒకప్పుడు ఎంతో ఆరోగ్యంగా ఉండేదాన్ని. పరిస్థితుల ప్రభావంతో అనారోగ్యం పాలయ్యాను. షుగర్, బీపీ వచ్చినప్పటి నుంచి సొంతగా పని చేసుకునే శక్తి కూడా తగ్గిపోయింది సౌజన్య. అందుకే ఏదో ఒకలా ఒక 5 నిమిషాలు ఆ కాఫీ పెట్టిచ్చేయమ్మా. మళ్ళీ నువ్వు తిరిగి వచ్చేదాకా ఎదురు చూడ్డానికైనా ఓపిక ఉండాలిగా. అబ్బబ్బా, ఇంత చెప్పినా అర్థం చేసుకోరేంటి అత్తయ్య మీరు? నా స్నేహితురాలు నా కోసం అక్కడ ఎదురు చూస్తోంది. అయినా నేను వచ్చేదాకా మీరెందుకు ఎదురు చూడ్డం? కాస్త బియ్యం కుక్కర్ పెట్టుకుంటే అన్నం తయారైపోతుంది. మిగతావన్నీ అక్క ఎప్పుడో వండే ఉంచిందిగా, పెట్టుకు తినేసేయండి. ఇక అన్నం తిన్నాక నీరసం ఎందుకుంటుంది? ఈ మాత్రం దానికోసం నేను వచ్చేదాకా మీరు ఎదురు చూడటం ఎందుకు? నేను బహుశా భోజనానికి రాను. నా ఫ్రెండు నేను బయటే భోంచేస్తాం. సాయంత్రానికి మళ్ళీ ఇంటికి వస్తాను. సౌజన్య మాటలు చాలా కటువుగా అనిపించాయి లక్ష్మమ్మకు. పెద్ద కోడలు పొద్దున్నే అందరి కోసం వంట చేస్తుందన్న సంగతి తెలుసు. కానీ అన్నం ఒకటి అంత పొద్దున్నే వండితే చల్లారిపోతుందని తర్వాత కుక్కర్ పెట్టమని సౌజన్యకి అప్పగించి వెళుతుంది. వంట మొత్తం పూర్తి చేసిన తర్వాత ఇప్పటిదాకా సౌజన్య కుక్కర్ కూడా పెట్టలేదంటే ఏం చేస్తున్నట్టు? ఇప్పుడు అదేదో నన్నే వండుకు తినమంటోంది. పైగా ఇప్పుడే పనంతా చేసొచ్చాను అంటుంది. లక్ష్మమ్మ పిల్లల కోసం చేయని పనంటూ లేదు. భర్త చనిపోయాక వాళ్లను పెంచి పెద్ద చేయడం కోసం ఎంతో అలసిపోయింది. దాని కారణంగా తన ఆరోగ్యం పూర్తిగా పాడైంది. రాను రాను చేతుల్లో కాళ్లల్లో శక్తి తగ్గిపోయింది. అందుకే చిన్న చిన్న పనులు కూడా చేసుకోలేని పరిస్థితుల్లో ఉంది పాపం. ఈ విషయం సౌజన్యకు ఏమాత్రం అర్థం కావడం లేదు. తనకు కావలసిన దానికోసం, తన సంతోషం కోసం మాత్రమే ఆలోచిస్తోంది. సౌజన్య మాటలు చాలా కటువుగా అనిపించాయి లక్ష్మమ్మకు. పెద్ద కోడలు పొద్దున్నే అందరి కోసం వంట చేస్తుందన్న సంగతి తెలుసు. కానీ అన్నం ఒకటి అంత పొద్దున్నే వండితే చల్లారిపోతుందని తర్వాత కుక్కర్ పెట్టమని సౌజన్యకి అప్పగించి వెళుతుంది. వంట మొత్తం పూర్తి చేసిన తర్వాత ఇప్పటిదాకా సౌజన్య కుక్కర్ కూడా పెట్టలేదంటే ఏం చేస్తున్నట్టు? ఇప్పుడు అదేదో నన్నే వండుకు తినమంటోంది. పైగా ఇప్పుడే పనంతా చేసొచ్చాను అంటుంది. ఇక సౌజన్య మాటల్ని బట్టి తను నిర్ణయించుకుందన్న విషయం అర్థమై లక్ష్మమ్మ ఊరుకుండిపోయింది. లక్ష్మమ్మ పిల్లల కోసం చేయని పనంటూ లేదు. భర్త చనిపోయాక వాళ్లను పెంచి పెద్ద చేయడం కోసం ఎంతో అలసిపోయింది. దాని కారణంగా తన ఆరోగ్యం పూర్తిగా పాడైంది. రాను రాను చేతుల్లో కాళ్లల్లో శక్తి తగ్గిపోయింది. అందుకే చిన్న చిన్న పనులు కూడా చేసుకోలేని పరిస్థితుల్లో ఉంది పాపం. ఈ విషయం సౌజన్యకు ఏమాత్రం అర్థం కావడం లేదు. తనకు కావలసిన దానికోసం, తన సంతోషం కోసం మాత్రమే ఆలోచిస్తోంది. చేసేది లేక ఆ పూటకు నానా తంటాలు పడి చేయి కాల్చుకుని మరీ ఏదో వండుకుని పెట్టుకుని తింది. కానీ అసలే నీరసంగా ఉన్నదేమో ఆ రోజంతా చాలా కష్టంగా తోచింది లక్ష్మమ్మకు. అయితే సౌజన్య ప్రతిరోజు ఇలాగే ఏదో ఒక విధంగా అత్తగారిని సాధిస్తూ ఉండేది. అలాగే ఒకరోజు పిల్లలు స్కూల్ నుంచి వచ్చే సమయానికి గుడికి వెళ్ళింది. శ్యామల వాళ్ల కోసం ఏదో తయారు చేసి పెట్టే వెళ్ళింది. కానీ అవి ఎక్కడా ఇంట్లో దొరక్కపోవడంతో లక్ష్మమ్మకు ఏం చేయాలో తోచలేదు. ఆ రోజుకి పిల్లల్ని పస్తే ఉంచాల్సొచ్చింది.
ఇంటికి వచ్చాక జరిగిందంతా తెలుసుకున్న శ్యామల, సౌజన్య, నేను పిల్లల కోసం స్నాక్ చేసి పెట్టే వెళ్ళా కదా. సాయంత్రం అవి ఎంత వెతికినా అత్తయ్యకు దొరకలేదట. పాపం పిల్లలు ఆకలితోనే ఉండిపోయారు. నువ్వు చూస్తే గుడికి వెళ్ళావట. మధ్యాహ్నం ఎప్పుడో ఆ కాస్త బాక్స్ తిని ఉంటారు కదా. ఇంటికి వచ్చేసరికి బాగా ఆకలి మీద ఉంటారు. ఆ సమయానికి ఇంట్లో ఉండి పిల్లలకు ఏం కావాలో చూసుకోమని నేను నీతో రోజు చెప్తాను కదా. అయినా కనీసం అవి ఎక్కడున్నాయో అత్తయ్యకైనా చెప్పి ఉండాల్సింది. పాపం పిల్లలు చాలా అవస్థపడ్డారు. ఆ తర్వాత కూడా చాలా ఆలస్యంగా వచ్చి వంట చేసావుట. అంతసేపు వాళ్ళు ఎప్పుడూ అలా ఆకలితో ఉండలేదు సౌజన్య. ఉండలేరు, చిన్నపిల్లలు కదా. ఇకపై ఇలా ఎప్పుడు చేయకు. మరోసారి జరగకుండా చూసుకోమంటే అర్థమేంటక్కా? అంటే నేను గుడికి కూడా వెళ్ళకూడదా? ఈరోజు సాయంత్రం గుడిలో ఒక ముఖ్యమైన కార్యక్రమం జరుగుతోంది. నన్ను రమ్మని పిలిచారు. నేను వెళ్ళాను. అందులో తప్పేముంది? ఆ గుడి మెంబర్ నా స్నేహితురాలే. అందుకే నన్ను ప్రత్యేకంగా పిలిచింది. అయినా ఒక్క పూట తినకపోతే ఇంత బాధపడిపోతున్నావు. పిల్లల్ని ఇలాగే నా పెంచేది? అది ఆకలేస్తే నేనే కొంచెం తిన్నాను. మరి కొంచెం నా స్నేహితురాల కోసం తీసుకువెళ్ళాను. ఈ ఇంట్లో ఆ మాత్రం పనిచేసే స్వేచ్ఛ కూడా లేదా నాకు? నాకు ఆకలేసింది, స్నాక్ ఉంది కాబట్టి తిన్నాను. నా ఫ్రెండ్ నా కోసం రోజు ఏదో ఒకటి తెస్తుంది. ఈరోజు నేను తీసుకువెళితే బాగుంటుందనిపించి అది తీసుకువెళ్ళాను. ఇంత మాత్రానికి నన్ను ఇంతలా నిలదీస్తున్నావు. వచ్చిన వెంటనే గబగబా వంట చేసి పెట్టానుగా. ఆ సంగతి చెప్పలేదా పిల్లలు నీకు? నీ పిల్లలు కూడా నీకంటే తెలివైన వాళ్ళలాగే ఉన్నారక్క. ఒక్క పూట జరిగినందుకు ఇన్ని మాటలు అంటున్నావు. రోజు నేను వాళ్ళ ఇంటికి వచ్చేసరికి వాళ్ళ బాగోగులు చూసి వాళ్లకు కావాల్సినవన్నీ చేసి ఇన్ని పనులు చేస్తున్నాను. ఏ ఒక్కరోజు నాకు ఇష్టమైన పని చేయకూడదా? నువ్వే హాయిగా ఉద్యోగానికి వెళ్ళి నీకు కావలసినవి చేసుకుని సంతోషంగా గడిపి ఇంటికి వస్తున్నావు. నువ్వు లేనంత సమయం ఇల్లు బాధ్యత చూసుకునేది ఎవరు? నేనేగా. మరి నాకు కూడా సరదాలు సంతోషాలు ఉండవా? సౌజన్య, అసలు నేను మాట్లాడుతున్నదేమిటి, నువ్వు మాట్లాడుతున్నదేమిటి? నాకు ఎక్కడ పొంతనే కనిపించడం లేదు. పిల్లలకు ఇలాంటి పరిస్థితి ఇంకెప్పుడు రాకుండా జాగ్రత్తగా చూసుకో అన్నాను, అంతే కదా. ఈ మాత్రం దానికే నీ హక్కులు స్వేచ్ఛ అంటూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. నిన్ను ఎక్కడికి వెళ్ళొద్దని ఎవరు నిర్బంధించారు? అత్తయ్య చెబుతూనే ఉన్నారు. నువ్వు నీకు కావలసిన చోటుకి వెళుతూనే ఉన్నావు, వస్తూనే ఉన్నావు. నీకు కావలసినవన్నీ చేసుకుంటూనే ఉన్నావు కదా. అయినా పిల్లలు వచ్చినప్పటి నుంచి చేసి పెట్టానంటున్నావు. అన్నీ నేను చేసి పెట్టేగా వెళుతున్నాను. కేవలం వాళ్లకు పెట్టడమేగా నువ్వు చేసేది. ఇల్లన్నాక పనులు అందరూ పంచుకోవాలి. నా భారం, నా పిల్లల భారం ఎవరి మీద పడకూడదని నేను ఈ ఉద్యోగం చేస్తున్నాను. అంతేగాని సంతోషంగా బయటకు వెళ్ళి ఊరేగడానికి కాదు. నాకు అసలు ఉద్యోగం చేయడం ఏమాత్రం ఇష్టం లేదు. చాలా రోజుల నుంచి ఉద్యోగం చేయడం మానేశాను. పిల్లలు వచ్చేసరికి వాళ్ళకు కావాల్సినవి సిద్ధం చేయడం, వాళ్ళని చూసుకోవడం, అందులోనే నాకు సంతోషం ఉంది. నేను ఇష్టపడి దీనికి వెళ్ళడం లేదు. పిల్లల బాధ్యత నాపై ఉంది కనుక కష్టపడి ఉద్యోగం చేస్తున్నాను. అదేదో నేను ఆనందంగా బయటకు వెళ్ళి ఊరేగుతున్నట్టు ఆలోచిస్తున్నావు. కావచ్చు, నువ్వు సంతోషంగా వెళుతున్నావో కష్టపడే వెళుతున్నావో నాకు మాత్రం సంబంధం లేదు. నేను మాత్రం వంటింటి కుందేలుగా ఈ ఇంట్లో మిగిలిపోవాలనుకోవట్లేదు. ఇంటి పని వంట పని చేసుకోవడంలో నీకు సంతోషం ఉందేమో, నాకు లేదు. నాకు నా జీవితం ముఖ్యం. నేను ఉద్యోగం చేయాలి, అందరిలోనూ బోలెడంత పేరు తెచ్చుకోవాలి, హాయిగా నా స్నేహితులందరితో కాలక్షేపం చేయాలి, నాకు నచ్చిన చోటుకి నచ్చినప్పుడు వెళ్ళాలి. నేను చిన్నప్పటి నుంచి అలాగే పెరిగాను, ఇప్పుడు కూడా అలాగే ఉంటాను. కానీ ఇప్పుడు అత్తయ్య కోసం, పిల్లల కోసం నేను ఏ పని చేయలేకపోతున్నాను. ఎక్కడికైనా వెళదామన్నా, ఏదైనా చేద్దామన్నా వాళ్ళ కోసం నేను ఇంట్లో తాకట్టు. పడే వాళ్ళకి తెలుస్తుంది బాధ ఏమిటో. అన్నీ చేసేసానంటావు. పొద్దున్నే హడావిడిగా వంట మాత్రం పూర్తి చేసి వెళ్ళిపోతావు. ఆ వంట ఎలా ఉంటుందో తెలుసా? ఇక వండింది తినకపోతే బాగుండదని ఊరుకున్నాను. రవిని ఇష్టపడ్డాను కనుక ఇంట్లో గొడవ చేయకూడదని గడుపుకుంటున్నాను తప్ప
నాకు నువ్వు చేసింది తింటుంటే రోజు వాంతి వస్తోంది. మా ఇంట్లో వంట వాళ్ళు ఉండేవారు. అప్పటికప్పుడు నేను ఏది అడిగితే అది వేడివేడిగా చేసి పెట్టేవారు. అది ప్రపంచంలో ఎక్కడ ఏ మూల చేసేదైనా సరే నేను అడిగితే క్షణాల్లో నా ముందు ఉండాల్సిందే. అది నా జీవితం. కానీ మీ అందరి వల్ల నేను నా జీవితం మొత్తాన్ని కోల్పోయాను. అసలు నేను రవితో ముందు ఏం చెప్పాను? వేరు కాపురం ఉండాలి అని చెప్పాను. దానికి సమ్మతించే కదా మేం పెళ్లి చేసుకున్నాం. కానీ ఇప్పుడేం జరుగుతోంది? అదే నేను రవి వేరే ఉంటే మాకు ఈ బాధలే ఉండేవి కాదు. నేను ఆడిందే ఆట, పాడిందే పాట. నేను ఎప్పుడు వెళ్ళినా ఎప్పుడు వచ్చినా ఇంట్లో ఏం చేసినా రవి నన్ను అడగడు. పొద్దున్నే పని చేసుకుంటే ఆ తర్వాత రోజంతా నాకు కావలసినట్టు సంతోషంగా గడపచ్చు. నా కలలన్నీ నాశనమయ్యాయి. మరి దానికేమంటావక్క? అది ఎవ్వరూ ఊహించనిది. మీ ఇద్దరూ వేరుగా ఉంటామంటే అందరం ఒప్పుకున్నాం. నువ్వు కూడా ఇప్పుడు ఆ మాట చెప్పావుగా. మేమెవ్వరం అడ్డు పెట్టలేదు. నా భర్త నేను అత్తయ్య గారిని చూసుకోవచ్చని ఆలోచించుకున్నాం. అందుకే ఇబ్బంది ఏముందిలే అనుకున్నాం. కానీ విధి వేరేలాగా ఉన్నప్పుడు నేను మాత్రం ఏం చేయగలను? నా భర్త చనిపోయాడు కదా. ఈ పరిస్థితిలో నేను ఉద్యోగానికి వెళ్ళి నా పిల్లల్ని పోషించుకోవాలి. అలాంటి పరిస్థితి ఏర్పడింది కనుక అత్తయ్య గారిని చూడడానికి నువ్వు ఉండవలసి వచ్చింది. అలాగే రవి కూడా. లేదంటే మీ ఇద్దరు ఎప్పుడో వేరే వెళ్ళిపోయి ఉండేవారు. తెలిసి కూడా నువ్వు మళ్ళీ అలాగే మాట్లాడుతున్నావు. అయినా నేను కానీ అత్తయ్య కానీ మిమ్మల్ని ఉండమని చెప్పలేదు. రవినే మేము ఇక్కడే ఉంటాం, నువ్వు ఇంకా మళ్ళీ మాట్లాడొద్దని మా నోరు మూశాడు. అందుకే ఏమీ అనలేకపోయాం. నిజానికి కూడా అత్తయ్యకు ఒక తోడు కావాలి, పిల్లల్ని చూసుకోవడానికి కూడా కావాలి. ఎంత ఎవరినైనా పెట్టుకున్నా ఇంటి వాళ్ళు చూసినట్టు ఎవ్వరూ ఉండరు కదా సౌజన్య. అయినా నువ్వు ఈ ఇంటి కోడలివి. నీకు కూడా ఈ ఇంటిపై బాధ్యత ఉంది. నువ్వు మీ ఇంట్లో ఎలాగైనా పెరిగి ఉండొచ్చు. కానీ ఇక్కడ పరిస్థితులకు పద్ధతులకు అలవాటు పడడం నీ బాధ్యత. అదే కాక ఇంట్లో ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు ఇంత చిన్న చిన్న విషయాలకు కూడా నువ్వు బాధపడడం గొడవ చేయడం ఏమీ బాగోలేదు. నన్ను వదిలితే నేను కూడా ఇలాంటి కబుర్లు చాలా చెప్తాను లేక. నీ దాకా వస్తే తెలుస్తుంది బాధ అంటే ఏంటో. నేను నా జీవితంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాను, ఎన్నో కలలు కన్నాను. బట్ అన్నింటినీ కోల్పోతున్నాను. చిన్న చిన్న సంతోషాలకు కూడా నేను దూరం అవుతున్నాను. ఇప్పుడు నువ్వు చూస్తే ఒకరోజు గుడికి వెళ్ళొచ్చినందుకు ఇంతసేపు క్లాస్ పీకుతున్నావు. మళ్ళీ బాధ్యత అంటున్నావు. అర్థమైంది లేక. నేను ఈ ఇంట్లో ప్రతి ఒక్కరికి ఏం కావాలో చూడడం కోసం టైం టు టైం రెడీగా ఉండాలి. ఇక నా కోసం అంటూ ఏమీ చేయకూడదు. ఇలా శ్యామల ఎంత చెప్తున్నా విషయం అర్థం చేసుకోకుండా సౌజన్య మాటకు మాట పెంచుతూనే వచ్చింది. శ్యామలకు సౌజన్య ఇక అర్థం చేసుకోదని అర్థమైంది. ఇక ఆ సంగతి అక్కడితో వదిలేసి తను ఇలాంటి పరిస్థితి మళ్ళీ రాకుండా చూసుకోవాలని దానికి తగిన జాగ్రత్తలు తీసుకోవడం మొదలుపెట్టింది. తను చేసిన స్నాక్ ఎక్కడ ఉందో అత్తగారికి చెప్పడం, అత్తగారిని చూసుకోమండం మొదలుపెట్టింది శ్యామల. అలాగే రవితో కూడా సౌజన్య చాలా కష్టపడుతోందని, వేరుకాపురం పెట్టి ఇద్దరిని సంతోషంగా ఉండమని, ఇక్కడ పనికి ఒక మనిషిని పెట్టుకోవచ్చని ఎంతగానో నచ్చ చెప్పడానికి ప్రయత్నించింది. సౌజన్య చేయడం కోసం ఏ పని మిగిల్చేది కాదు. ప్రతి పని తను పూర్తి చేసే ఆఫీస్కు వెళ్ళి వచ్చేది. అలా కొంతకాలం గడిచింది. సౌజన్య, ఇంట్లో జరుగుతున్నవన్నీ కొద్ది కొద్దిగా నాకు తెలుస్తూనే ఉన్నాయి. అమ్మ వదిన పూర్తిగా విషయం చెప్పరు. మన ఇద్దరం ఎక్కడ గొడవ పడతామో అని వాళ్ళకు భయం. కానీ నాకు తెలిసిన దాన్ని బట్టి నువ్వు ఇంట్లో సరిగ్గా నడుచుకోవడం లేదనిపిస్తోంది. నువ్వు ఏదైనా అనుకుని ఉండొచ్చు, కానీ పరిస్థితులు మరోలా వచ్చినప్పుడు అర్థం చేసుకుని దానికి తగ్గట్టుగా నడుచుకోవాలి. అంతేకాని పెద్దలను అలా బాధ పెట్టడం సరైన పని కాదు. సమయం వచ్చినప్పుడే మన బాధ్యతను సరిగ్గా నిర్వర్తించి చూపించాలి. అదే నీకు అసలైన గౌరవం. నీకు కూడా కావలసినవి జరిగే రోజు వస్తుంది. అదే కాక నీ కోరిక తీరడం కోసం కేవలం నువ్వు బయటకు వెళ్ళి ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదు. ఇంకా చాలా రకరకాల మార్గాలున్నాయి. వదిన చెప్పింది, ఏదో ఒక విధంగా ఇంట్లో మనిషిని పెట్టమని, అమ్మను చూసుకోవడానికి, పిల్లల్ని చూసుకోవడానికి.
కానీ బయట వ్యక్తి ఎప్పుడూ ఇంటి మనిషిలాగా బాధ్యతగా ఉండదు. అందుకే నేను ఆలోచిస్తున్నాను, నువ్వే అర్థం చేసుకుని ఇంట్లో సవ్యంగా నడుచుకుంటావని నా ఆశ. ఎవరినైనా పెట్టుకునే వరకే, ఆ తర్వాత ఏం జరిగినా మన చేతుల్లో ఏమీ ఉండదు. నువ్వు నీకు కావలసినట్టు ఉంటూనే ఇంట్లో బాధ్యతగా ఉండొచ్చు. నీకు ఏం కావాలన్నా నేను చేసి పెడతాను. ఏం చేస్తావు రవి? నువ్వు ఏమీ చేయలేవు. నేను నీతో పెళ్ళికి ముందే చెప్పాను. అప్పుడు సరేనని ఇప్పుడు ఇలా చేస్తున్నావు. ఇంతకంటే ఇంకా ఏం చేస్తావు? అయితే అత్తయ్య అక్క కలిసి నా మీద బాగానే జాడీలు చెప్పారన్నమాట. అయినా నేనేమీ తప్పు చేయలేదు. నాకు కూడా ఒక జీవితం ఉంది. నాకు కూడా కొన్ని పనులుంటాయి. వాటిని చేసుకోవడం మానేయమంటావా ఏంటి? అత్తయ్యతో ప్రతిరోజు ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది. ఒకరోజు ఆలస్యంగా పెట్టానంటారు, ఒకరోజు అన్నం సరిగ్గా ఉడకలేదంటారు, మరో రోజు కూరలో కారం ఎక్కువైంది అంటారు. ఏదైనా అక్క చేసిన వాటిల్లో మాత్రం ఏ వంక పెట్టరు. ఎప్పుడైనా అడపా దడపా నేను చేసినవి పెడితే మాత్రం ఇదిగో ఇలాగా. పెద్ద కోడలంటే అంత ఇష్టం ఉన్నప్పుడు ఆమెనే పూర్తి బాధ్యత తీసుకుని చేయమను రవి. నేను మాత్రం అంత పరాయిదాన్ని అయినప్పుడు నేనెందుకు బాధ్యత తీసుకోవాలి? నీకు ఏం చెప్పిందో ఏం చెప్పలేదో తెలీదు, కానీ మొన్న అక్క నేను గుడికి వెళ్ళినందుకు తను చేసిన స్నాక్ తిన్నందుకు నాకు పెద్ద క్లాస్ పీకింది. ఈ ఇంట్లో కనీసం తిండి తినే అవకాశం కూడా లేదు నాకు. నువ్వు వచ్చి నాకు చెప్తున్నావు. అయినా నాకు కొన్ని కలలు ఆశలు ఉంటాయి. మీ వదినకేం తెలుసు? తనకు ఇంట్లో ఉండడమే ఇష్టమట. అందుకని అందరూ అలాగే బ్రతకాలి అంటుందా ఏంటి? వదిన కాదు సౌజన్య, నీకు తెలుసా వదిన గురించి? చెప్తా విను. వదిన ఏం చదివిందో తెలుసా నీకు? తను ఐఏఎస్ ఆఫీసర్. టాప్ ర్యాంక్లో సెలెక్ట్ అయ్యింది. తను కోరిన చోట జాబ్ ఇచ్చి తనను కళ్ళకు అద్దుకొని ఉద్యోగంలోకి తీసుకున్నారు. కానీ 4 నెలలు. ఆ 4 నెలల్లోనూ అమ్మ తాను లేకుండా ఇబ్బంది పడుతోందని, పిల్లల బాధ్యత అమ్మ తీసుకోలేకపోతోందని గ్రహించి అటువంటి ఉద్యోగాన్ని వదులుకుంది. తను అనుకుంటే ఆ రోజే ఇంట్లో మనిషిని పెట్టుండొచ్చు. తన ఉద్యోగం హాయిగా చేసుకుని ఉండొచ్చు. ఇవాళ ఒక చిన్న ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేయాల్సిన పని తనకి లేదు. ఆ రోజునే అక్కడ స్థిరపడి ఉంటే ఈ పాటికి వాళ్ళ జీవితం వేరేలా ఉండుండేది. కానీ తను దానికంటే తన బాధ్యతకు, కుటుంబానికే ఎక్కువ విలువిచ్చింది. తన జీవితం గురించి కాదు. తను కూడా ఐఏఎస్ అవ్వాలని కలలు కని చదువుకుంది. కానీ సమయం వచ్చినప్పుడు తన జీవితం, తన కలలు కంటే కుటుంబం ముఖ్యం అనుకుంది. అది మా వదిన. చుట్టుపక్కల అందరూ తను చేసిన పనికి ఆశ్చర్యపోయారు. మా అమ్మ కూడా వద్దని వారించింది, కానీ తను వినలేదు. ఒక్కసారి ఎవ్వరూ ఇంట్లో లేకపోవడం వల్ల అమ్మ కళ్ళు తిరిగి పడిపోయింది. ఆ సంఘటన తర్వాత వదిన ఏ రోజు ఉద్యోగం అనే పేరెత్తలేదు. తను అలాంటిది కనుకనే అమ్మ తనపై అంత ప్రేమ పెంచుకుంది. నువ్వు కూడా నీ బాధ్యతను, బంధాన్ని చూపించి ప్రేమ సంపాదించుకో. అయినా నేను వద్దంటలేదు, నీకు ఏదో ఒక మార్గం చూస్తాను అంటున్నాను. అయినా నువ్వు నా మాట వినే పరిస్థితుల్లోనే లేవు. శ్యామల గురించి తెలుసుకున్న సౌజన్య చాలా ఆశ్చర్యపోయింది. ఇటువంటి ఆలోచనలు తను ఏ రోజూ ఎరగలేదు. శ్యామలను అంత గొప్పగా తను ఊహించుకోలేదు. ఏదో చాలని చదువు చదివి తప్పక ఆ ఉద్యోగం చేస్తోందనుకుంది. కానీ ఇదంతా విన్నాక నోట మాట రాలేదు సౌజన్యకు. ఈ మధ్యనైతే నన్ను పట్టించుకోవడం కూడా పూర్తిగా మానేశావు. నాకు అన్నం పెట్టడానికి కూడా నీకు తీరిక ఉండడం లేదు. ఏదైనా మాట్లాడితే నన్ను ఏం చెప్పి పెళ్లి చేసుకున్నారు అని అడుగుతున్నావు. ప్రతి మనిషి తన జీవితంలో చాలా అనుకుంటాడు. ఒక్కొక్కసారి అవి జరగచ్చు, జరగకపోవచ్చు. పరిస్థితులకు అనుగుణంగా మన ఆలోచనల్ని కొంత మార్చుకుంటూ వెళ్ళిపోవాలి. ఈ విషయం నీకు ఎప్పటికీ అర్థమవుతుందో, అసలు అర్థం అవుతుందో లేదో కూడా తెలియడం లేదు. నీతో వాదించే శక్తి నాకు ఇప్పుడు లేదు. అలసిపోయొచ్చాను. అన్నం పెడుతుందేమో వదిన్ని అడుగుతా. తనకు అలవాటేలే పాపం. ఇలాగే నేను ఎప్పుడైనా పనుండి లేటుగా వస్తే నా కోసం మెలకు ఉండి నాకు అన్నం పెట్టి మరీ పడుకునేది. నువ్వు వచ్చిన తర్వాతనే నువ్వు చూసుకుంటావు కదా అనుకుంది. నువ్వేంటంటే నేను ఇంటికి వచ్చినప్పటి నుంచి ఏ విధంగా నన్ను
ఇచ్చిన మాట గురించి అడగాలా అని ఆలోచిస్తూ ఉంటావు. సౌజన్యతో ఇలా చెప్పిన రవి శ్యామల అన్నం పెడుతుందేమో అడగాలని కిందకు వెళతాడు. అయితే ఇంట్లో ఎక్కడా తల్లి గాని వదిన పిల్లలు ఎవ్వరూ కనిపించలేదు. తను లోపలికి వచ్చేటప్పుడు అందరూ అక్కడే ఉన్నారు. ఇప్పుడు చూస్తే ఇంట్లో ఎవ్వరూ లేరు. రవి ఇల్లంతా వెతికి చూశాడు, ఫోన్ చేశాడు, కానీ ఫోన్ ఆన్సర్ చేయడం లేదు. తర్వాత ఏం జరుగుతుంది వచ్చే భాగం వరకు ఎదురు చూడండి. కథ నచ్చింది కదూ? అయితే తప్పకుండా లైక్ చేసేయండి. మరింకెన్నో మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కథ తర్వాయి భాగంలో మళ్ళీ కలుద్దాం.